जय गुरुदेव। सभी प्यारे बच्चों को आज की कक्षा में आपकी अध्यापिका LNV रमीणा की शुभ स्वागत। प्रेमचंद 1880 से 1936 तक। 21 जुलाई 1880 को बनारस के करीब लम्ही गांव में जन्मे धनपत राय ने उर्दू में नवाब राय और हिंदी में प्रेमचंद नाम से लेखन कार्य किया। 31 జూలై 1888లో బనారస్కి దగ్గరలుగా లమ్హీ అనే గ్రామంలో జన్మించిన ధనపత్ రాయ్ గారు ఉర్దూలో నవాబ్ రాయ్ అనే పేరుతో, హిందీలో ప్రేమచంద్ అనే పేరుతో రచనలు కొనసాగించారు। నిజీ వ్యవహార్ और పత్రాచార్ ధనపత్ రాయ్ నామ్ సే హీ కర్తే రహే। వ్యక్తిగత జీవితంలోనూ ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ ధనపత్ రాయ్ అనే పేరుతోనే రాసేవారు। उर्दू में प्रकाशित पहला कहानी संग्रह सोजे वतन अंग्रेज सरकार ने जब्त कर लिया। ఈయన ఉర్దూలో వ్రాసిన మొట్టమొదటి కహానీ సంగ్రహ సోజే వతన్ ఉంది కదా, దీన్ని బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు జప్తు చేశారు। आजीविका के लिए स्कूल मास्टरी, इंस्पेक्टरी, मैनेजरी करने के अलावा इन्होंने हंस, माजरी जैसे प्रमुख పత్రికాओं का संपादन भी किया। మరి జీవనోపాధి కోసం స్కూల్ టీచర్ గాను, ఇన్స్పెక్టర్ గాను, మేనేజర్ గాను చేసిన తర్వాత ఇవే కాకుండా హంస, మాధురి అనే పత్రికలకు పాదకునిగా వ్యవహరించారు। कुछ समय बम्बई असके मुंबई की फिल्मी नगरी में भी बिताया। కొద్ది రోజులు బొంబాయిలో కూడా గడిపారు। వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడే కదా ఉంది మరి ఆ ముంబైలో। लेकिन वो उन्हें रास नहीं आई, కానీ అది ఆయనకి నచ్చలా। यद्यपि उनकी कई कृतियों पर यादगार फिल्में बनी అయినప్పటికీ కూడా ఆయన రాసిన చాలా రచనలు ఎంతో గొప్ప సినిమాలుగా రూపుదిద్దుకున్నాయట। आम आदमी के दुख दर्द के बेजोड़ चितेरे प्रेमचंद को उनके जीवन काल में ही कथा सम्राट, उपन्यास सम्राट कहा जाने लगा था। సామాన్య మానవుడి కష్టాలని ఇంకా వారి జీవితాలని చాలా చక్కగా చిత్రీకరించిన ఈ ప్రేమచంద్ గారు ఆయన జీవించి ఉండగానే కథా సామ్రాట్, ఉపన్యాస సామ్రాట్ అంటే కథా చక్రవర్తి, ఉపన్యాస చక్రవర్తి అనే బిరుదులు పొందారట। उन्होंने हिंदी कथा लेखन की परिपाटी पूरी तरह बदल डाली। ఎంత గొప్ప కహానికారంటే ఈయన హిందీ కథా సాహిత్యాన్ని అసలు పూర్తిగా దాని రూపాన్ని మార్చేశారు। अपनी रचनाओं में उन्होंने उन लोगों को प्रमुख पात्र बनाकर साहित्य में जगह दी जिन्हें जीवन और जगत में केवल प्रताड़ना और लांఛन ही मिले थे। జీవితంలో వేధింపబడిన చరిత్రలు ఉన్నవాళ్ళు అంటే ఆయన వ్రాసిన రచనల్లో పాత్రలన్నీ కూడా ఎలా ఉండేవంటే జీవితంలో కళంకాలు, వేధింపులు ఎదుర్కొన్న వాళ్ళ జీవితాలని, చరిత్రల్ని చూపించారు ఆయన రచనలు। 8 अक्टूबर 1936 में उनका देहावसान हुआ। ఆయన अक्टूबर 8, 1936లో చనిపోయారు। प्रेमचंद ने जितनी भी कहानियां लिखी वे सब मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है। మరి ఈయన వ్రాసిన కథలన్నీ కూడా మానస్ సరోవర్ అనే పేరుతో 8 భాగాలుగా సేకరించారు। उनके प्रमुख उपन्यास हैं। ఆయన గొప్ప నావెల్స్ ఏమున్నాయి తెలుసా? గోదాన్, గబన్, ప్రేమాశ్రమ్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్, ప్రతిజ్ఞా, మంగళసూత్ర। ఈ మంగళసూత్రకు చూసారు అపూర్ణ నిత్యాలు అంటే ఇది పూర్తి చేయబడలేదు ఈ రచన। अब पाठ प्रवेश। अभी तुम छोटे हो, ఇంకా నువ్వు చిన్నదివే, इसीलिए इस काम में हाथ मत डालो। इपड़े ఈ పనులు ముట్టుకోకు నువ్వు। यह सुनते ही कई बार बच्चों के मन में आता है काश हम बड़े होते तो कोई हमें न टोकता। ఈ మాట విన్నప్పుడు పిల్లలకి మనసులో ఏమనిపిస్తుందంటే అయ్యో మనం పెద్దోళ్ళం కాలేదే అనిపిస్తుంది। लेकिन इस बुलावे में ना रहेगा, కానీ ఇదో పిచ్చి ఆలోచన, ఇందులో ఉండబాకండి। क्योंकि बड़े होने से कुछ भी करने का अधिकार नहीं जाता। పెద్దోళ్ళైనంత మాత్రాన అన్నీ చేసే అధికారం వస్తుంది అనుకున్నారా? घर के बड़े को कई बार तो उन कामों में शामिल होने से भी
अपने को रोकना पड़ता है, जो उसी उम्र के और लड़के बेधड़क करते रहते हैं. అసలు ఇంట్లో పెద్దవాళ్ళకి ఏ పని చేసే హక్కు ఉండదు. ఎలాంటి పనులు తెలుసా? తన వయసు వాళ్ళు చేసే అల్లరి కూడా చేసే హక్కు ఉండదు వాళ్ళ ఇంట్లో కనుక పెద్దవాళ్ళు అయితే. जानते हो क्यों? ఎందుకో తెలుసా? क्योंकि वे लड़के अपने घर में किसी से बड़े नहीं होते. ఎందుకంటే బాగా ఈ అల్లరి పనులు చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అదే వయసు వాళ్ళైనా వాళ్ళ ఇంట్లో ఇంకెవరికంటే పెద్దోళ్ళు కాదు. అందుకని అల్లరి చేసేవాళ్ళు చేస్తారు. కానీ అదే అల్లరి చేసే వయసులో ఉన్న ఇంట్లో పెద్ద పిల్లలు మాత్రం చేసేందుకు నో ఛాన్స్ రా. ప్రస్తుత పాట में भी एक बड़े भाई साहब है. ఈ పాటల్లో కూడా ఒక పెద్దన్న గారు ఉన్నారు. जो है तो छोटे ही, అవలని చిన్నోడే, लेकिन घर में उनसे छोटा एक भाई और है. వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఇంట్లో ఆయనకంటే చిన్నవాడు ఓ తమ్ముడు ఉన్నాడంట. उससे उम्र के केवल कुछ साल बड़ा होने के कारण उनसे बड़ी बड़ी अपेक्षाएं की जाती है. ఆ చిన్నోడి కంటే వయసులో కొద్దిగా పెద్దవాడు అవటం వల్ల ఈయన మీద పెద్ద పెద్ద ఆశలన్నీ పెట్టుకున్నారట. ఆ పెద్ద పెద్ద పనులు కూడా ఈయనకి అప్పచెప్పేవాళ్ళట. बड़ा होने के नाते वो खुद भी यही चाहते हैं और कोशिश करते हैं कि वो जो कुछ भी करे वो छोटे भाई के लिए एक मिसाल का काम करे. నిజమే ఇలా అయినందుకు అంటే ఆ పెద్దోడు అనే బ్రాండ్ ఆయన మీద పడినందుకు ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే ఏ పని చేసినా సరే, అమ్మో నేను ఈ పని చేస్తే నాకంటే చిన్నవాడు మా తమ్ముడు ఇంకేం చేస్తాడో వదిలే. इस आदर्श स्थिति को बनाए रखने के फेर में बड़े भाई साहब का बचपना तिरोहित हो जाता है. ఇస్తారా మరి పొద్దుస్మాని బాధ్యత పెట్టుకున్నాను, నాది బాధ్యత అని దీని చుట్టూ తిరగటం వల్ల ఆయన చిన్నప్పుడు ఆయన చిన్నతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు మెయిన్ స్టోరీకి వద్దాం. बड़े भाई साहब. मेरे भाई साहब मुझसे 5 साल बड़े. మా అన్న నాకంటే ఒక 5 ఏళ్ళు పెద్ద ఆయన. लेकिन కేవలం 3 దర్జా ఆగే. 5 ఏళ్ళు పెద్ద అయితే మరి 5 క్లాసులు ముందు ఉండాలిగా, కానీ 3 క్లాసులే ముందు ఉన్నాడు ఆయన. उन्होंने भी उसी उम्र में पढ़ना शुरू किया था जब मैंने शुरू किया. నేను ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, స్టడీస్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అప్పుడే మా అన్న కూడా स्टडी स्टार्ट చేశారు. लेकिन तालीम जैसे महत्व के मामले में वो जल्दबाजी से काम लेना पसंद न करते थे. చదువు ఈ విషయంలో తొందరపాటు తను ఉండకూడదని అనుకుంటూ ఉంటాడు ఆయన. इस भवन की बुनियाद खूब मजबूत डालना चाहते थे. మరి ఈ స్టడీస్ అనే భవనం పునాది, బునియాద్ అంటే పునాది బాగా స్ట్రాంగ్గా వేయాలనుకున్నాడు ఆయన. जिस पर आलिशान महल बन सके. మరి అటువంటి గొప్ప పునాది వేస్తే కనుక చాలా గొప్ప భవనం నిర్మించవచ్చు. గొప్ప భవనం అంటే ఏంటారా? ఫ్యూచర్ అనమాట. స్టడీస్ బాగుంటే ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని. 1 साल का काम 2 साल में करते थे. ఓ సంవత్సరం పని 2 ఏళ్ళు పడుతుందండి. कभी कभी 3 साल में लग जाते थे. అప్పుడప్పుడు 3 ఏళ్ళు కూడా పడుతుంది. బునియాది పుఖ్తానా హో తో మకాన్ కైసే పాయేదార్ బనే. మరి పునాది గట్టిగా లేకపోతే దాని మీద నిర్మించే భవనం మరి బలహీనంగా ఉంటుందిగా, స్ట్రాంగ్గా ఉండదు. నా చోటా థా ఓ బడే థే. నేను చిన్నవాడిని, ఆయనేమో పెద్ద ఆయన. मेरी उम्र 9 साल की थी. నా వయసు 9 ఏళ్ళు. और 14 साल के थे అతనికి 14 ఏళ్ళు. उन्हें मेरी तंबीह और निगरानी का पूरा और जन्मसिद्ध अधिकार था. ఆయన నన్ను మందలించవచ్చు, నా మీద ఎప్పుడో కన్నేసి ఉంచవచ్చు. ఇది ఆయనకి పుట్టుకతో వచ్చిన అధికారం. और मेरी शालीनता इसी में थी कि उनके हुक्म को कानून समझो. మరి నా గొప్పతనం ఎందులో ఉంటుందంటే ఆయన ఏది చెప్తే అదే చట్టంగా భావించి నేను ఆ పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఓ స్వభావసే బడే అధ్యయనశీల్ థే. ఆయన స్వభావ సిద్ధంగానే ప్రతి దాన్ని పరిశీలించి తెలుసుకునే వ్యక్తిత్వం. हर दम किताब खोले बैठे रहते और शायद दिमाग को आराम देने के लिए कभी कापी पर किताब के हाशियों पर चिड़ियों, कुत्तों, बिल्लियों की तस्वीरें बनाया करते थे. పొద్దుస్మానం పుస్తకాల ముందేసుకు కూర్చుంటాడు. అప్పుడప్పుడు మరి ఈ మెదడుకి కాస్త విశ్రాంతి ఇద్దామని ఏం చేస్తాడంటే కాపీలు రాయడం,
లేకపోతే పుస్తకాల పేజీల్లో అట్టలు, కుక్కలు, పిల్లులు వాటి బొమ్మలు వేయటం చేస్తూ ఉంటాడు. कभी कभी एक ही नाम या शब्द या वाक्य 10-20 बार लिखता है. అప్పుడప్పుడు ఒకే పేరుని కానీ ఒకే పదాన్ని కానీ లేకపోతే ఒకే వాక్యాన్ని కానీ ఒక 10-20 సార్లు రాసిస్తూ ఉంటాడు. कभी एक शेर को बार बार सुंदर అక్షరం నకలు కత్తే ఒక్కోసారి ఒకే పదాన్ని ఒక మాటికి అందంగా కాపీ చేస్తూ ఉండేవాడు. कभी ऐसे शब्द रचना करते అప్పుడప్పుడు ఎలాంటి పదాలు రాసేవాట जिसमें न कोई अर्थ होता అసలు అర్థం బద్దలు లేని వర్డ్స్ తీసుకుని రాసేవాట. నా కోయి సమంజసంగా లేని పదాలు కూడా రాస్తూ ఉండేవాడట. मसलन एक बार उनकी कापी पर मैंने ये है इबारत देखी स्पेशल अमीना भाइयों दरअसल भाई राधेश्याम श्रीयुक्त राधेश्याम 1 घंटे तक इसके बाद एक आदमी का चेहरा बना हुआ था. అవి ఎలాంటివంటే ఉదాహరణకి నేను ఒకసారి చూసి అమీనా భాయో దరఅసల్ భాయ్ రాధేశ్యామ్ శ్రీయుత్ రాధేశ్యామ్ ఇలాగా రకరకాల పదాలు అర్థబద్ధం లేకుండా కనెక్షన్ లేని పదాలు రాశాడంట. ఏంటంటే అలా 1 అవర్ ఇసుకే బాధ. దాని తర్వాత ఏమో एक आदमी का चेहरा बना हुआ था. ఒక ఆయన బొమ్మ ఫేస్ మట్టు వేసాడట. मैंने बहुत चेष्टा की कि इस पहले का कोई अर्थ निकाल చాలా సార్లు ట్రై చేశా. అసలు ఇట్లా రకరకాలుగా అర్థబద్ధం లేకుండా సంబంధం లేకుండా రాస్తున్నాడు. దేవుళ్ళ పజిలేమో ఈ పజిల్ని మనం మరి ఓపెన్ చేద్దాం అనుకున్నాను నేను. లేకపోతే లేకపోతే రహా కానీ వేస్ట్ నేను చేయలేకపోయాను. और उनसे पूछने का साहस न हुआ. పోనీ అన్నయ్యని అడుగుదామంటే ఏంటి రానయ్య అట్లా పిచ్చిగా రాసో అని అడుగుదామంటే అసలు నాకు అంత డేరు లేదనమాట. और 9वीं जमात में थे ఆయన 9th स्टैंडर्ड मैं 5वीं में मैं 5th स्टैंडर्ड. उनकी रचनाओं को समझना मेरे लिए छोटा मुँह बड़ी बात थी. అసలు ఆయన రాసిని కనిపెట్టడం అంటే అదే చోటి ముహ్ బడి బాత్ అని ఇచ్చారు ఇక్కడ. ఇది ముహావరా అంటే అర్థం ఏంటంటే స్థాయికి మించి చెప్పడం అన్నమాట. అంటే పెట్ట కొంచెం కోతగాను అంటారే అలాగమాట. అంటే ఆయన రాసినవి అర్థం చేసుకోవడం నాకు నా స్థాయికి మించిపోయిన విషయం అని చెప్తారు ఇక్కడ రచయిత. మరి జీ పట్నే బిల్కుల్ నా లగ్తా. అసలు నా మనసు చదవటం మీద నేను ఎప్పుడు పెట్టలేను. एक घंटा भी किताब लेकर बैठना पहाड़ था. ఒక గంట పుస్తకం పట్టుకొని కూర్చోవడం అంటే అసలు నాకు అది కష్టతరమైన పని అనమాట. పహాడ్ అంటే ఏంటి? పర్వతం లాంటిది. అంటే ఏంటి? కదిలించలేనంత కష్టం నాకు పుస్తకం మీద కూర్చోవడం. मौका पाते ही समय दरगाने हासिल से निकल कर मैदान में आ जाता और कभी कंकरियाँ उछालता, कभी कागज की तितलियाँ उड़ाता और कहीं कोई साथी मिल गया तो पूछना ही क्या. అసలు కొంచెం కనుక అవకాశం దొరికిందంటే హాస్టల్ వచ్చి బయటకు వచ్చేసేసి గ్రౌండ్లోకి వచ్చేసి కంకరాళ్ళు ఎగరేయటం, లేకపోతే కాగితాలతో చిత్తకోచిలుకలు చేసి ఎగరేయటం, ఇంకా ఎవరైనా ఫ్రెండ్ దొరికాడనుకో ఇక్కడ చెప్పేదేంటి తది 4 दीवारी पर चढ़कर नीचे कूद रहे हैं. 4 दीवारी అంటే పెట్టబోళ్ళ. ఆ పెట్టబోళ్ళన్నీ ఎక్కేసేసి దూకేసేయటం ఇలా చేసేస్తుండట. ఏంటరా ఇవన్నీ వింటుంటే మీరు కూడా చిన్నప్పుడు చేసేవి ఇప్పుడు కూడా చేస్తే మళ్ళీ గుర్తొస్తున్నాయి కదా. ठीक है. कभी फाटक पर सवार उसे आगे पीछे चलाते हुए मोटर कार का आनंद उठा रहे हैं. అప్పుడప్పుడు ఆ గేట్ ఎక్కేసేసి దాని మీద అటు ఇటు తిరగటం, దాన్ని ముందుకి వెనక్కి లాగుతూ ఓ మోటార్ కారు ఎక్కి నడిపించేస్తున్నట్టుగా ఫీల్ అయిపోవటం. लेकिन कमरे में आते ही बड़े भाई साहब का वह रुद्र रूप देखकर प्राण सूख जाते हैं. సరే ఇంట్లోకి వచ్చినాక అన్నం చూస్తే మాత్రం ఆయన కోపం ఉన్న ఆ ఫేస్ని చూస్తే మాత్రం భయప్రాణాల పైన ఎగిరిపోయేవి. ప్రాణ సూక్ జానా ఇది కూడా ముహారాని అంటే భయ भी हो जाना. उसका पहला सवाल यह होता है కాకి ఫస్ట్ అసలు ఏమడుగుతాడంటే ఎక్కడ ఉన్నావు. హమేషా యహీ సవాల్ ఎప్పుడు ఇదే అడుగుతాడు ఫస్ట్. ఇసీ ధ్వని में हमेशा पूछा जाता था. ఇదే సౌండింగ్లో ఎప్పుడు అడుగుతుంటాడు అనమాట.
और इसका जवाब मेरे पास केवल मौन था। మరి నేనేం చెప్తాను అనుకున్నారు? ఏం లేదు, సైలెంట్ అయిపోతా। न जाने मेरे मुंह से यह बात क्यों न निकलती गई, जरा बाहर చేయాలి రహతా। అసలు ఏదో కొంచెం బయటికి వెళ్ళి ఆడుకుంటున్నానులే అనే మాట నా నోట్లోంచి ఎందుకు రాదో నాకు కూడా తెలియదు। मेरा मौन कह देता था कि मुझे अपना अपराध स्वीकार है। మరి నేను సైలెంట్గా ఉండటం వల్ల ఏంటి మౌనం అర్థంగీకారంగా? ఇప్పుడు నేను సైలెంట్గా ఉన్నానంటే నేను చేసిన తప్పు నేను ఒప్పుకున్నట్టే। और भाई साहब के लिए उसके सिवा और कोई इलाज न था कि स्नेह और रोष से मिले हुए शब्दों में मेरा सत्कार करे। మరి నేను అక్కడ సైలెంట్గా ఉండగానే అన్నయ్య ఏం చేసేవాడు? ప్రేమగా కోపంగా కలిపి ఏవో మాటలు చెప్పేవాడు, వాటితో ఆ పదాలతో నన్ను సత్కరించేవాడు। అంటే అర్థమేంటి? గట్టిగా మందలించేవాడట। చూసారా, ఇద్దరు చిన్నప్పుడే హాస్టల్లో కలిసి చదువుకున్నారు। అంటే అక్కడ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు కదా అని హాస్టల్లో వేస్తే అన్నయ్య ఏదో తమ్ముడు సంగతి చూస్తారు కదా అన్నట్లుగా అనుకుంటారు కదా పెద్దోళ్ళు, అలాగే అయింది। ఇతనే అంగ్రేజీ పడోదు, तो जिंदगी पर पढ़ते रहोगे। ఇలాగంటే నువ్వు ఇంగ్లీష్ చదివావంటే ఇక జీవితాంతం చదువుతూనే ఉంటావు నువ్వు। और एक हर्फ ना आएगा, ఒక్కటంటే ఒక్క ముక్క కూడా రాదు అసలు। अंग्रेजी पढ़ना कोई हंसी खेल नहीं है कि जो चाहे पढ़ ले। ఇంగ్లీష్ చదవడం అంటే ఏమన్నా ఆటలు అనుకుంటున్నావా? ఏది పెడితే అది చదవటానికి? नहीं, ఏరా దేరా నత్తు ఖేరా సభీ అంగ్రేజీ కే విద్వాన్ హో జాతే हैं। చూసారా, అసలు ఈ పాటల్లో ఎన్ని ముహావరాలు ఉన్నాయో। ఏరా దేరా నత్తు ఖేరా అంటే ఏంటో తెలుసా? మహత్వహీన వ్యక్తి, బుద్ధు, బేవకూఫ్, ఇష్టం వచ్చేసినట్టు చదివేసేసి ప్రతివాడు ఇంగ్లీష్ పండిట్టే పనికి మాలిన వాళ్ళలాగా తయారవుతుంది। ఏంటనుకుంటున్నావు? రాత్ దిన్ ఆంకే ఫోడ్ని పట్టి హే, ఆంకే ఫోడ్నా। మరి ఇది కూడా ముహావరానే। దీని అర్థం ఏంటంటే బడే ధ్యాన్సే పడనా అంటే కళ్ళు కాయలాగా చేసుకుని చదవాలి। और खून जलाना पड़ता है, खून जलाना ఇది కూడా ముహావరానే। बहुत मेहनत करना అనమాట। ఎంత కష్టపడాలో తెలుసా ఇంగ్లీష్ చదవాలంటే? తబ్ కహీ విద్యార్థి అప్పుడు వస్తుంది ఎంతో కొంత। और आती क्या है नहीं వస్తుంది అనుకుంటున్నాం? कहने को आ जाती है। यस यस అని చెప్పడం మాత్రం వస్తుంది, నువ్వు అంత కష్టపెట్టేది నా। बड़े बड़े विद्वान भी शुद्ध अंग्रेजी नहीं लिख सकते। పెద్ద పెద్ద పండిట్స్ కూడా ప్యూర్ ఇంగ్లీష్ రాయలేరు తెలుసా నీకు? బోల్నా దూర్ రహా, రాయటమే సరిగా రాదంటాడు, ఏం మాట్లాడతాడు? और मैं कहता हूँ, నేనేం చెప్తున్నానంటే तुम कितने गूंगा हो कि मुझे देख कर भी सबक नहीं लगे। ఎంత మూర్ఖుడివి, అసలు నన్ను చూసి కూడా నువ్వు ఏం నేర్చుకోవట్లా। मैं कितनी मेहनत करता हूँ, అసలు నేను ఎంత కష్టపడుతున్నాను। तुम अपनी आंखों से देखते हो, నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావా? अगर नहीं देखते చూడలేదనుకో तो यह तुम्हारी आंखों का कसूर है, నీ కళ్ళ తప్పది। तुम्हारी बुद्धि का कसूर है, నీ బుద్ధి తప్పు। इतने मेले तमाशे होते हैं, मुझे तुमने कभी देखने देखा है? ఇన్ని మేళాలు తమాషాలు అవుతున్నాయి, ఇన్ని రకాల వ్యవహారాలు బయట జరుగుతున్నాయి, అసలు చూడటం నేను ఎప్పుడైనా వెళ్ళానా? ఏ సంబరానికైనా? రోజు ही क्रिकेट और హాకీ మ్యాచ్ होते हैं, రోజు క్రికెట్ హాకీ మ్యాచ్ కూడా అవుతున్నాయి। मैं पास नहीं पटकता, దాని దగ్గరికి కూడా వెళ్ళను, हमेशा पढ़ता रहता है, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం। उस पर भी एक दर्जे में 2-2 3-3 साल पढ़ा जाता हूँ। అంత కష్టపడి చదువుకున్నా కూడా ఒక్కో క్లాసు 2-2 సంవత్సరాలు 3-3 సంవత్సరాలు చదువుతున్నాను నేను। फिर भी तुम कैसे आशा करते हो कि तुम योग खेल कूद में वक्त गंवाकर पास हो जाओगे? మరి నువ్వు ఎట్లా అనుకుంటున్నారా? ఇట్లా చదివేసేసి ఊరుకొచ్చి ఆటలతో పాటలతో చదువుకుంటే ఎలా పాస్ అవుతా అనుకుంటున్నావు? मुझे तो 2-3 साल लगते हैं, నాకైతే 2-3 ఏళ్ళు పడుతుంది ఒక్కోటి। तुम उम्र भर ऐसे दर्जे में पढ़ते रहोगे, సంవత్సరం కాదు జీవితం అంతా కూడా ఈ క్లాస్లోనే ఉండట్టున్నావు నువ్వు। अगर तुम्हें इस तरह उम्र गंवानी है तो बेहतर है घर चले जाओ और मजे से गुल्ली डंडा खेलो। నీకు ఇట్లాగే రోజులు గడిచిపోవాలనుకుంటే ఇంటికి వెళ్ళి చక్కగా ఆటలాడుకో। దాదాకి గాడి కమాయికి క్యోం బర్బాద్ करते हो, మరి పాత కష్టపడి సంపాదించినంత ఎందుకు పాడు చేస్తున్నావు? मैं ये लगातार सुनकर आंसू बहने लगते ही కిట్లుని ఇక మిసైల్స్ లాగా బుల్లెట్స్ లాగా దూసుకొస్తూ ఉంటాయి అన్ని నోట్లో మాటలు। ఇక ఆంసు బహనే లగ్తా, కన్నీళ్ళు గారుస్తూ ఉంటాం। ఆంసు బహానా ఇది కూడా ముహావరానే। బహుత్ దుఃఖిస్తూ అనా జవాబు ही क्या था, ఏం చెప్పను నేను? अपराध तो मैंने किया, తప్పు నేను చేశాగా। రతాడు कौन से है, నేను చేసిన తప్పులు వేటి ఇట్లా ఎవరు తింటాడు? నేనేగా తినాలి।
భాయి సాహెబ్ ఉపదేశ్ की कला में निपुण थे। ప్రవచనాలు చెప్పాలంటే, ఉపదేశం చేయాలంటే, అంటే గొప్ప మాటలు చెప్పాలంటే మా అన్న భలే एक्सपर्ट। ऐसी ऐसी लगती बातें कहते, ऐसे ऐसे सूखी बाण चलाते कि मेरे जिगर के टुकड़े टुकड़े हो जाते। అసలు ఎలాంటి మాటలు చెప్తాడంటే, సూక్తి బాణ్ చలానా అంటే ఇది కూడా ముహావరాని, వ్యంగ్యం మాటలు చెప్తాడు। ఎలాంటి వ్యంగ్యం మాటలు చెప్తాడంటే అసలు నా గుండె ముక్కలు అయిపోతుంది। और हिम्मत टूट जाती है, हिम्मत टूट जाना ఇది కూడా ముహావరానే, అంటే ధైర్యం కోల్పోవడం అన్నమాట। इस तरह जान तोड़कर मेहनत करने की शक्ति मैं अपने में न पाता था। जान तोड़कर అంటే ప్రాణాలు తీసుకుని, అంటే ప్రాణాలు పెట్టి, ఇది కూడా ముహావరానే। అంత కష్టపడి శ్రమ చేసే వ్యక్తిత్వం నాలో లేదు అసలు। उस निराशा में जरा देर के लिए मैं सोचने लगता, అప్పుడు ఆ బాధలో ఏమనుకుంటాడంట, क्यों न घर चला जाऊं, ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు నేను, जो काम मेरे बूते के बाहर है उसमें हाथ डालकर क्यों अपनी जिंदगी खराब रखूं। ఇక్కడ బూతే కే బాహర్ హోనా ఇది కూడా ముహావరానే, శక్తికి మించింది అన్నమాట। అని ఇంటికి వెళ్ళిపోవాలి నేను, నా వల్ల కానప్పుడు ఈ చదవటం, నా శక్తికి మించి అసలు నేను ఎందుకు కష్టపడటం బాబోయ్, నా వల్ల కాదు, ఇలాంటి వల్ల కాని పనుల్లో చేపెట్టి అసలు నా జీవితం నేను ఎందుకు పాడు చేసుకోవాలి అనుకుంటూ ఉంటాను। ముझे अपना मूर्ख रहना मंजूर था, నేను అలా బుద్ధి లేని వాడిని అనిపించుకోవడం నాకు ఇష్టమే। लेकिन उतनी मेहनत से मुझे तो चक्कर आ जाता है, चक्कर आ जाना ఇది కూడా ముహావరానే। అలాంటి కష్టపడతాం అంటే మాత్రం నాకు తల తిరిగిపోతుంది మళ్ళీ। लेकिन घंटे 2 घंटे के बाद निराशा के बादल फट जाते हैं। ఎంతసేపు శ్మశాన వైరాగ్యం, శ్మశానంలో ఉన్నంతసేపు వైరాగ్యం, కానీ బయటకు వచ్చేసినాక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరు వెనకాలైనా చనిపోయిన వాళ్ళు వెనకాల వెళ్ళొచ్చినా అంతే నాది కూడా। ఆ తిట్లు తిన్నంతసేపు ఉంటే బాధపడతాను, 2 గంటలు అయినాక మొత్తం వదిలేసేస్తాను హ్యాపీగా। मैं इरादा करता कि आगे से खूब जी लगा कर पड़ूंगा। ఇంకా నేను ఏమనుకున్నానంటే ఇవాళకైతే అయిపోయింది, చిచి ఇక ముందు నేను బాగా చదువుకుంటాను అనుకుంటా। చక్కటి एक टाइम टेबल बना डालता, వెంటనే ఒక టైం టేబుల్ వేసేసుకుంటాను। बिना पहले से नक्शा बनाए कोई स्कीम तैयार किए काम कैसे शुरू कर। అందుకని అసలు ముందు ఏమీ ఒక టైం టేబుల్ లేకుండా, ఏం ప్లాన్ లేకుండా అసలు నేను ఇంత గొప్ప పని నేను ఎట్లా చేయాలి, చదవడం అనే గొప్ప పని। టైం టేబుల్ में खेल कूद की मत बिल्कुल उठ जाती। ఇప్పుడు వేసుకునే టైం టేబుల్లో खेल कूद అనేది ఉండదు, అసలు ఆటలు ఉండవు। ప్రాతకాలు 6 బజే వస్తున్నా, 6ంటికి లేవడం, मुँह हाथ धो, కాలు చేసి మొహం కలుపుకోవడం, నాష్టా కట్టి టిఫిన్ చేయడం, పడిన బయట చదువుకోవడానికి కూర్చోవడం। కాస్త 8 तक अंग्रेजी, 6 నుంచి 8 దాకా ఇంగ్లీషు, 8 से 9 तक हिसाब, 8 నుంచి 9 లెక్కలు, 9 से 9:30 तक इतिहास, 9 నుంచి 9:30 దాకా హిస్టరీ, फिर భోజనం और స్కూల్, మళ్ళీ భోజనం చేస్తే స్కూల్కి వెళ్ళిపోవడం। ఏంటి మీరు కూడా వేసుకుంటారా ఇలాగే టైం టేబుల్ వేసుకోండి, వేసుకుంటే మంచిదే। 3:30 बजे स्कूल से वापस होकर आधा घंटा आराम, 3:30కి స్కూల్ నుంచి వచ్చేసి ఒక అరగంట విశ్రాంతి తీసుకుంటాం। మనకు 3:30 వదలరుగా, అయినప్పటికీ 4ంటికి వదిలినా అరగంట విశ్రాంతి రాసుకోండి మీ టైం టేబుల్లో। 4 से 5 तक भूगोल, 4 నుంచి 5 దాకా మరి జాగ్రఫీ చదువుకుంటాను। 5 से 6 तक ग्रामर, 5 నుంచి 6 దాకా గ్రామర్ చదువుకుంటా। आधा घंटा హాస్టల్ के सामने ही टहलना, ఒక అరగంట హాస్టల్ ఎదురుగానే అటు తిరగటం। 6:30 से 7 तक अंग्रेजी कंपोजिशन, 6:30 నుంచి 7 దాకా इंग्लिश कंपोजिशन రాయడం। फिर भोजन करके मళ్ళీ భోజనం చేసేసి 8 से 9 तक अनुवाद, 8 to 9 ट्रांसलेशन, 9 से 10 तक हिंदी, 9 to 10 हिंदी, 10 से 11 तक विविध विषय, फिर विश्राम। ఓకే, 10 to 11 ఇంకా డిఫరెంట్ టాపిక్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి కాబట్టి అనేది చూసేసుకుని మళ్ళీ 11ంటికి నిద్రపోతాం। ఏంటి మీరు కూడా టైం టేబుల్ వేసుకోండి మరి। मगर टाइम टेबल बना लेने की बात है, टाइम टेबल ఏదో ఒక విషయం అయితే उस पर अमल करना दूसरी बात है, దాన్ని అమల్లో పెట్టడం ఇంకో విషయం। पहले ही दिन उसकी अवहेलना शुरू हो जाती। అసలు ఫస్ట్ రోజే నేను వేసుకున్న టైం టేబుల్ని నేనే
गबुड़बाज వేసేస్తూ ఉంటాం. मैदान की वह सुखद हरियाली, हवा के हल्के हल्के झोंके, फुटबॉल की वह उछल कूद, कबड्डी के वह दांव घात, वॉलीबॉल की वह तेजी और फुर्ती मुझे अज्ञात और अनिवार्य रूप से खींच ले जाती है और वहाँ जाते ही मैं सब कुछ भूल जाता. చూసారా, ఇలా అయితే కూర్చుంటాడు టైజప్ చేసుకుని. వెంటనే అక్కడ గ్రౌండ్లోంచి ఆ గ్రీనరీ, చక్కగా చల్ల చల్లటి గాలి, ఫుట్బాల్ సౌండ్, కబడ్డీ సౌండ్, అలాగే కబడ్డీ 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 అనే సౌండ్ అనమాట, వాలీబాల్ సౌండ్, ఇక ఏదో తెలియని లోకాలకి తీసుకెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ముందు అసలు అక్కడ ఏం చేస్తుంది చూద్దాం అన్నట్టు వెళ్తాను. टाइम टेबल जानता नहीं, మొత్తం మర్చిపోతాను నేను. वह जान ले वह टाइम टेबल, वह आंक पोट पुस्तकें किसी की याद नहीं रहती. సచ్చిజేడి రాసుకున్న ఆ టైం టేబుల్, కష్టపడి నేను చదవాలని పక్కన పెట్టుకున్న పుస్తకాలు అసలు వేటికి గుర్తుండవు నాకు. और भाई साहब को नसीहत और फजीहत का अवसर मिल जाता है. అప్పుడేగా నేను ఎట్లా చేస్తేనే అన్నకి 4 ఇచ్చే అవకాశం వస్తుంది కదా. మరి ఉంటే సాయేసే భాగత అన్నయ్య నీడన వచ్చి పారిపోతూ ఉంటాను నేను. ఉంటే ఆంకోసే దూరానికి చేస్తా కర్తా ఎట్టగొట్ట అన్నకి కనిపించకుండా దూరంగా ఉందామని దాక్కుందామని చూస్తూ ఉంటాను. కంపే మీద ఇస్తారు డబ్బే పాము అతకి ఉనే ఖబర్ నా హో. ముని వేళ మీద నడుచుకుంటూ సైలెంట్గా ఇంట్లో వచ్చేస్తా అన్నయ్య తెలియకూడదని. उनकी नज़र मेरे ओर उठी और मेरे प्राण निकले. పొరపాటును నా వైపు చూశాడా నా పరిప్రాణాలు పైన పోతాయి. हमेशा सिर पर एक नंगी तलवार से लटकती मालूम होती. नंगी तलवार से लटकना అంటే మౌత్ का खतरा महसूस होना, చచ్చినంత పని అవ్వటం అనమాట. फिर भी जैसे मौत और विपत्ति के बीच भी आदमी मोह और माया के बंधन में जकड़ा रहता है. చూడండి అంత బాగా చెప్తారు ఇక్కడ రచయిత గారు. ఏం చెప్తారు, మౌత్ और విపత్తి के बीच, మృత్యువు ఆపద ఈ రెండింటికి మధ్యలో మనిషి మాయామోహాల బంధనంలో ఇరుక్కుపోతాడు కదా. మై ఫటకార్ और घुटकियां खाकर भी खेल कूद का तिरस्कार न कर सका था. ఇన్ని తిట్లు తిన్నప్పటికీ కూడా ఆ ఆటలు మాత్రం వదిలిపెట్టను. సరే, सालाना इम्तिहान हुआ, फाइनल एग्जामिनेशन फिनिश. भाई साहब फेल हो गए, फेल, माय ब्रदर फेल, मैं पास हो गया, हमारे आई गॉट सक्सेस और दर्जे में प्रथम आया. ఎట్లా మామూలు सक्सेस क्लास फर्स्ट వచ్చాను నేను. मेरे और उनके बीच में केवल 2 साल का अंतर रह गया है. इधर मध्य ओनली 2 years difference is there in between us. जी मैं आया, भाई साहब को आड़े हाथी लो, आपकी वह घोर तपस्या खा गई. मुझे देखिए, मजे से खेलता भी रहा और दर्जे में अव्वल भी हूँ. ఆడే హాతి खेलना ఇది ముహావరా. ఇంకా మా అన్నని ఒక ఆట పట్టించి ఒక ఆట ఆడేసుకుందాం అనుకుంటా. ఏంటి, అయ్యా అన్నగారు మీరు ఎంత గొప్ప తపస్సు చేశారు, అదంతా ఎక్కడికి వెళ్ళింది, నన్ను చూడండి నా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాను, ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నా కానీ क्लास फर्स्ट వచ్చాను. लेकिन वो इतनी दुखी और उदास थे कि मुझे उनसे दिली हमदर्दी हुई. ఆయన ఎంత బాధపడుతున్నాడంటే మన్నయ్య అతని మొహం చూడగానే నాకు చాలా బాధ వేసింది. और उनके घाव पर नमक छिड़कने का विचार ही लग जाना पड़ा. घाव पर नमक छिड़कना ఇది కూడా ముహావరానే. అంటే ఏంటి, పుండు మీద కారం చల్లడం అంటారే అది. నేను ఇట్లా మాట్లాడితే పుండు మీద కారం చల్లినట్టే ఉంటుందిగా, అది ఎంతో తప్పు పని. అది నాకు అర్థమైంది, అది సిగ్గుపడాల్సిన విషయం నేను అలా ప్రవర్తించడం అనేది. अब मुझे अपने ऊपर कुछ अभिमान हुआ. నా మీద నాకు కొంచెం నమ్మకం పెరిగింది, గర్వం ఉంది. और ఆత్మ సమ్మాన్ भी बड़ा, అది నా ఆత్మగౌరవం కూడా పెరిగింది నాకు. భాయి సాహబ్ కా వహ రౌబ్ ముझ पर न रहा. అది ఇక నా మీద ఆయన అధికారం ఇప్పుడు అంతగా లేదు. ఆజాదీ సే ఖేల్ కూద్ మే షరీక్ హోనే లగా. అది ఫ్రీగా నా ఇష్టం వచ్చినట్లు ఆటలాడుకోవడం మొదలెట్టేసా. దిల్ మజ్బూత్ తా, చాలా గట్టిగా ఉండినది. అగర్ ఉన్హోనే ఫిర్ మేరీ ఫజీహత్ కి తో సాఫ్ కహ దూంగా. మళ్ళీ నన్ను ఏమన్నాడంటే క్లియర్గా చెప్పేస్తా. ఏమని, आपने अपना खून जलाकर कौन सा तीर मार लिया है. खून जलाना, तीर मार लेना ఈ రెండు కూడా ముహావరాసే. खून जलाना అంటే ఏంటి, బాగా మెహనత్ కర్నా అన్నమాట. మీరు బాగా కష్టపడి ఏం సాధించారు మీరు, మైతో खेलते कूदते दर्जे में अव्वल आ गया.
आड़ तो पाड़ती क्लास टेस्ट వచ్చేగా నేను जबान से यह हैकड़ी जताने का साहस न होने पर भी मेरे रंग ढंग से साफ जाहिर होता था कि भाई साहब का वह आतंक मुझ पर नहीं था। అది నోటితో నేను చెప్పకపోయినా ఈ విషయం నా ప్రవర్తన అంత ఎట్లుందంటే మా అన్న నా మీద అధికారం చెలాయించడానికి నా మీద ఏం లేదు, ఆయనకి ఆ హక్కే లేదన్నట్టు ప్రవర్తిస్తున్నాను నేను। भाई साहब ने इसे भांप लिया, दिन कनिపెట్టాడు ఆయన। उनकी सहज बुद्धि बड़ी तीव्र थी, निदान का ऐक्य చాలా గొప్పదే। और एक दिन जब मैं भोर का सारा समय गुल्ली डंडा की भेंट करके ठीक भोजन के समय लौटा, పొద్దునంతా ఆడుకొని చక్కగా కర్ర బెళ్ళ ఆడేసుకుని భోజనం టైంకి 9ంటికి స్కూల్కి వెళ్ళే ముందు 9:30కి భోజనం చేయడానికి వస్తారుగా, అప్పుడు భోజనం చేయడానికి వచ్చా। तो भाई साहब ने मानो तलवार खींच ली। కత్తి దూచాడు నా మీద, అంటే ఏంటి నాలుకే కత్తి అంటే ఇక్కడ తిక్కు మొదలేశాడు। मुझ पर टूट पड़े देखता हूँ, मुझ पर टूट पड़े, ఇది నా మీద విచ్చుపడ్డాడు। देखता हूँ इस साल पास हो गए और दर्जे में अव्वल आ गए। చూస్తా ఈ సంవత్సరం అయితే పాస్ అయ్యో, क्लास फर्स्ट వచ్చేసావు, तो तुम्हें दिमाग हो गया है, मगर भाईजान घमंड तो बड़े बड़े का नहीं रहा, तुम्हारी क्या हस्ती है। కాసేపు పట్టి నీకు బాగా గర్వం ఎక్కిపోయినట్టుంది, పెద్ద పెద్ద వాళ్ళే గర్వంతో సరిగ్గా బతకలేకపోయారు, అసలు నువ్వెంత। इतिहास में रावण का हाल तो पढ़ा ही होगा, चरित्र रावणासुर परिस्थिति आएंगे తెలుసుగా చదివావుగా। उसके चरित्र से तुमने कौन सा उपदेश लिया, ఆయన చరిత్ర నుంచి నువ్వు ఏం తీసుకున్నావు సారం। या यूं ही पढ़ गए, ఇట్లాగేనా, ఇట్లాగే చదవాలా। महज इम्तिहान पास कर लेना कोई चीज़ नहीं, అసలు चीज़ है बुद्धि का विकास। ఏదో పరీక్షలో పాస్ అవ్వడం గొప్ప అనుకుంటున్నావా, నీకు కావాల్సింది ముందు ఇంటెలిజెన్స్, మైండ్ డెవలప్ అవటం, నీకు అది లేదు। జో కుछ పడో उसका అభిప్రాయం समझो, ఏదన్నా చదువు దాని గురించి అన్ని అర్థం చేసుకో। రావణ భూమండల కా స్వామి రావణాసుడు ఏంటి, ఈ భూమి మొత్తం పరిపాలించుడు, ఇంకా రాజా ఇంకో చక్రవర్తి అయితే ఇట్లా భూమండలం అంతా పరిపాలించిన రాజులు అంటారు తెలుసా, చక్రవర్తులు అంటారు। आजकल अंग्रेजों के राज का विस्तार बहुत बड़ा हुआ है। చూడు ఇవాళ ఇంగ్లీష్ వాళ్ళ సామ్రాజ్యం అంతా విస్తరించింది కదా, మరి నే చక్రవర్తి नहीं कर सकते, కానీ వాళ్ళని చక్రవర్తులు అనలేం। संसार में अनेक राष्ट्र अंग्रेजों का आधिपत्य स्वीकार नहीं करते। ఎన్నో దేశాల ప్రపంచంలో ఈ ఇంగ్లీష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకోవట్లా, బిల్కుల్ స్వాధీన్ హై, స్వతంత్రంగా ఉన్నాయి అవి। रावण चक्रवर्ती राजा था, रावणासुर राजे, संसार के सभी महीप उसे कर देते थे। ప్రపంచంలో మిగతా రాజులందరూ ఆయనకి పన్నులు కడుతున్నారు। బడే బడే దేవత उसकी गुलामी करते थे, పెద్ద పెద్ద దేవతలు కూడా ఆయనకి బానిసలు అయిపోయారు। आग और पानी के देवता भी उसके दास थे, అగ్నిదేవుడు జలదేవుడు కూడా మరి ఆయనకి దాసుల్లాగా ఉన్నారు। मगर उसका अंत क्या हुआ, ఎట్ట చచ్చిపోయాడు। घमंड ने उसका घमंड ने उसका नाम निशान तक मिटा दिया, नाम निशान तक मिटा देना, ఇది కూడా ముహావరానే, అంటే పేరే లేకుండా తుడిచిపెట్టుకుపోయాడు అనమాట। అతని గర్వమే తన్నట్లు అనిపిస్తుంది। कोई उसे एक चुल्लू पानी देने वाला भी न बचा, चुल्लू पानी देने वाला అంటే ఒక చొక్క మంచినీళ్ళు ఇచ్చేవాడు ఎవ్వరు దొరకలేదు అతనికి। आदमी और जो कुकर्म चाहे करे पर अभिमान न करे, इतराये नहीं। ఎన్ని చెడ్డ పనులు చేసినా గర్వం ఉండకూడదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు। అభిమాన్ కియా और दीन दुनिया दोनों से गया। గర్వపడ్డాడు, ప్రపంచంలోనే లేకుండా పోయాడు। రావణాసుడు అంతటి వాడే అట్లుంటే ఇక నీ బతికి అంత, ఇలా చెప్పేశాడు। సరే నెక్స్ట్ క్లాస్లో మిగతా స్టోరీ చెప్పుకుందాం। ఠీక్ హై।